హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో ఓల్డ్ శారీతో డిజైనర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాటమ్ పార్ట్కి పీచ్ కలర్ శారీని యూజ్ చేస్తున్నానండి. బాడీ పార్ట్కి వేరే శారీలోని పళ్ళు పార్ట్ని మెరూన్ కలర్ తీసుకున్నానండి. ఫస్ట్ బాటమ్ పార్ట్ని కటింగ్ చేసుకుందాము. లైనింగ్ క్లాత్ 1.5 మీటర్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసుకొని ఒక కార్నర్లో కోన్ టైప్లో పెట్టుకోవాలి అంబ్రిల్లా కటింగ్ కోసం. కోన్ దగ్గర వెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. వెస్ట్ 6 ఇంచెస్ అండి. 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చెస్ కోసం. ఈ విధంగా కొంచెం కర్వ్ టైప్లో కటింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ మెజర్మెంట్ తీసుకోవాలండి. నేనైతే మా పాప లెంత్ తీసుకుంటున్నాను 25 ఇంచెస్. లెంత్ ఎక్కువ ఉంటే పెంచుకోవాలండి. యాక్చువల్ లెంత్ కన్నా లైనింగ్ క్లాత్ లెంత్ 1 or 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు శారీని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. శారీలో 3 మీటర్స్ని సెపరేట్ చేసుకోవాలి. ప్లెయిన్ పార్ట్ని 2 మీటర్స్ బుటీస్ ఉన్న పార్ట్ ఉందండి శారీలో. అండ్ పళ్ళు పార్ట్ 1/2 మీటర్ ఉంది. సో మొత్తం 2.5 మీటరు ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బుటీస్ ఉన్న 2 మీటర్స్ శారీ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బుటీస్ ఉన్న 2 మీటర్స్ క్లాత్ని 2 ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కార్నర్లో కోన్ టైప్లో పెట్టుకోవాలి అంబ్రిల్లా కటింగ్ కోసం. బ్రాడ్ ఎక్కువ రావడం కోసం వెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నానండి 13 ఇంచెస్. దీనికోసం ఫస్ట్ అయితే కింద నుండి మెజర్ చేసుకోవాలండి. లెంత్ 26 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. కర్వ్ తీసుకున్న దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలి. వెస్ట్ ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వెస్ట్ దగ్గర నుండి లెంత్ 26 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. శారీలోని బార్డర్ని నేను యూజ్ చేయట్లేదండి. సో అందుకని కటింగ్ చేస్తున్నాను. వెస్ట్ దగ్గర ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. రిమైనింగ్ 3 మీటర్స్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఈ విధంగా సెంటర్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. మొత్తం 8 లేయర్స్ వస్తాయండి. ఇది శారీలో కట్ చేసుకున్న ప్లెయిన్ క్లాత్ అండి. 3 మీటర్స్ క్లాత్. ఇప్పుడు కార్నర్లో వెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలండి. 3.5 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్లా పెట్టుకోవాలండి. 6 ఇంచెస్. లెంత్ 20 ఇంచెస్ అండి. బోత్ సైడ్స్ 20 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. బాక్స్ టైప్లో కటింగ్ చేసుకోవాలండి, రుమాల్ కట్ లాగా. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. షేప్ అయితే ఈ విధంగా వస్తుందండి. దీనిలో ఒక లేయర్ని సైడ్కి తీసుకొని ఒక లేయర్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని
3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని చుట్టూ 3 ఇంచెస్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. శారీ క్లాత్ని కూడా తీసుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. వెస్ట్ దగ్గర ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని శారీ క్లాత్ని కలిపి వెస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ టైప్లో కటింగ్ చేసుకున్న 20 ఇంచెస్ క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దీనిపైన 17 ఇంచెస్ స్క్వేర్ క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బార్డర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 1 మీటర్ సాటిన్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకొని 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఇంచెస్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి మెరూన్ కలర్ యూజ్ చేస్తున్నాను కనుక సాటిన్ క్లాత్ని కూడా మెరూన్ కలర్ తీసుకున్నానండి. ఈ విధంగా స్ట్రైట్గా కటింగ్ చేసుకొని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఈ బోర్డర్ని స్క్వేర్ టైప్గా కటింగ్ చేసుకున్న వాటికి యూజ్ చేస్తున్నానండి. సాటిన్ క్లాత్ని మెయిన్ క్లాత్కి కింద పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైకి పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని పైన కూడా స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్లో ఈ విధంగా క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. అలా అయితేనే షేప్ కరెక్ట్గా వస్తుంది, లేదంటే ముడతలు వస్తాయి. ఈ విధంగా క్లాత్ని పైన పెట్టుకొని ఈ విధంగా పైన ఫోల్డింగ్ చేసుకొని పైన కింద స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు తర్వాత లేయర్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. 2 లేయర్స్ బార్డర్స్ని స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జిగ్జాగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బాడీ లెంత్ 10.5 ఇంచెస్ తీసుకోవాలండి. యాక్చువల్ లెంత్ 9.5 ఇంచెస్. స్టిచెస్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ అండి. షోల్డరు 4 ఇంచెస్, నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్మెంట్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 5 ఇంచెస్, కర్వ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 6.5 ఇంచెస్ అండి. వెస్ట్ 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వెస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచు పైకి ఈ విధంగా సైడ్న కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఉక్సు కాజా పట్టీ కోసం ఒక 1/2 ఇంచు ఈ విధంగా విడిచిపెట్టి పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ 2 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన బాడీ పార్ట్స్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్స్ని కూడా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర మాత్రం విడిచిపెట్టాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా స్లీవ్స్ దగ్గర నెక్ దగ్గర స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మాత్రమే రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల నుండి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని ఈ విధంగా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ వైపే ఉండాలండి. బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ వైపే ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ కాజా పెట్టి కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ హుక్స్ పెట్టి వన్ సైడ్ కాజా పెట్టియండి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ థ్రెడ్స్ కోసము స్ట్రైట్ క్లాత్ తీసుకొని లెంత్ 28 ఇంచెస్ తీసుకొని వన్ సైడ్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకోగా ఈ విధంగా థ్రెడ్స్ వస్తాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్న హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర సెంటర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్న సైడ్కి ఈ విధంగా థ్రెడ్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని ఈ విధంగా వెస్ట్ దగ్గర పెట్టుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ క్లాత్ తీసుకొని విత్ 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్లవర్ సైజుని బట్టి లెంత్ తీసుకోవాలండి. పైన కింద జిగ్జాగ్ చేసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లవర్ టైప్లో ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ నీడిల్తో నాట్ వేసుకోవాలి. ఫ్లవర్ స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా ఫ్రాక్కి ఫ్లవర్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి ఓల్డ్ శారీని డిజైనర్ ఫ్రాక్గా ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ను చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.